ఈ మధ్య కాలంలో న్యూస్ లో ఎక్కువగా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతుంది, రూపాయి విలువ తగ్గిపోతుంది అని వింటున్నాం. 1947లో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి ఒక డాలర్ ఈక్వల్ టు 3.30 రూపీస్గా ఉండేది. కానీ ఇప్పుడు $1 ఈక్వల్ టు 94.93 రూపాయలుగా ఉంది. అంటే ఒకప్పుడు 3 రూపాయలు ఇస్తే $1 వచ్చేది, కానీ ఇప్పుడు ఇస్తే గాని $1 రాదు. అంతలా రూపీ వాల్యూ పడిపోయింది. అయితే ఎందుకు రూపీ వాల్యూ ఇంతలా పడిపోతుంది? రూపీ వాల్యూ పడిపోతే ఇండియా ఎకానమీ వీక్ అవుతుందా? రూపీ వాల్యూ పడిపోవడం వల్ల నష్టాలేనా, ఏమైనా లాభాలు కూడా ఉన్నాయా? అసలు ప్రపంచం మొత్తం మీద ఎందుకు అమెరికా డాలర్ పవర్ఫుల్ గా ఉంది? మన ఇండియన్ రూపీ బలపడాలంటే మనం ఏం చేయాలి? ఒకవేళ 1 రూపీ ఈక్వల్ టు $1 అయితే ఏం జరుగుతుంది? ఎందుకు కొన్ని దేశాలు కావాలనే కరెన్సీ వాల్యూను తగ్గించుకుంటాయి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇప్పుడు ఉన్న ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అనేది కేవలం ఒక పేపర్ మాత్రమే కాదు, ఇది ఒక దేశానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ, ఆ దేశం పైన ఉన్న నమ్మకాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలా ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీని చూస్తే ఫస్ట్ది అమెరికా డాలర్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే యుఎస్ డాలర్ అనేది కేవలం అమెరికా కరెన్సీ మాత్రమే కాదు, ఇది ప్రపంచ దేశాల రిజర్వ్ కరెన్సీ. అంటే చాలా దేశాలు తమ కరెన్సీ ఫారెన్ ఎక్స్చేంజ్లు తమ రిజర్వ్స్లో డాలర్ను ఉంచుకుంటాయి, డాలర్స్ను కొని హోల్డ్ చేసుకొని ఉంచుకుంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశమైనా మరి ఏ ఇతర దేశంతో వ్యాపారం చేసిన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న ఆ లావాదేవీలలో 90% అమెరికా డాలర్స్లోనే జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సౌదీ అరేబియా నుండి క్రూడ్ ఆయిల్ కొనాలంటే లేదా బంగారం కొన్నా డాలర్స్లోనే పే చేయాలి. ఏవైనా దేశాలు లోన్ తీసుకున్న వాటిని రీపేమెంట్ చేసిన డాలర్స్లోనే పే చేయాలి. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నమాట, అండ్ వరల్డ్ బ్యాంక్స్ వంటివి సంస్థలు కూడా డాలర్స్లోనే దాదాపు ఆపరేట్ చేస్తాయి. ఇలా గ్లోబల్ ఎకానమీ అంతా డాలర్ మీద నడుస్తుంది. అందుకే డాలర్కు అంత డిమాండ్ ఉంది. అయితే డాలర్కే అంత డిమాండ్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే కొంత హిస్టరీ తెలుసుకుందాం రండి. సింపుల్గా చెప్పాలంటే బాగా పూర్వకాలం బార్టర్ సిస్టమ్ ఉండేది. అంటే ఒక వస్తువును ఇచ్చి మరొక వస్తువును తీసుకునేవారు. తర్వాత గోల్డ్, సిల్వర్ కాయిన్స్ వచ్చాయి. ఆ తర్వాత కరెన్సీగా ఉపయోగించేవారు. కానీ వాటిని స్టోర్ చేయడం, క్యారీ చేయడం కష్టం. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం ఒక వాల్యూ ఉండేది, కానీ పేపర్ వాల్యూ ఉండదు. కాబట్టి గవర్నమెంట్ పేపర్ కరెన్సీ వాల్యూని గోల్డ్తో లింక్ చేసింది. అంటే ఈ పేపర్ నోటుకు ఆధారంగా గోల్డ్ ఉంటుంది. అంటే మీరు కరెన్సీ నోట్స్ ఇచ్చి ఎప్పుడైనా గోల్డ్ను కొనుక్కోవచ్చు. దీనినే గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అంటే మన దగ్గర ఉండే కరెన్సీ అనేది గోల్డ్ అసెట్ లాంటిది. మన దగ్గర గోల్డ్ ఉన్న, కరెన్సీ ఉన్న ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ గోల్డ్ 10,000 అనుకోండి. మనము 1,00,000 రూపాయలు నోట్స్ గవర్నమెంట్కి ఇస్తే 10 గ్రాముల గోల్డ్ ఇవ్వాల్సిందే. అంటే ఒక దేశం దగ్గర ఎంత బంగారం ఉంటుందో దానికి సమానమైన సరిపడే డబ్బులు మాత్రమే ప్రింట్ చేయాలి. అంతకు మించి ఎక్కువగా మనీ ప్రింట్ చేయడానికి వీలు అవ్వదు. దీనివల్ల ప్రజలు కరెన్సీపై నమ్మకం ఉంటుంది. కరెన్సీ విలువ కూడా ఎలా పడితే అలా మారిపోకుండా స్టేబుల్గా ఉంటుంది. ఇష్టం వచ్చినంత మనీ ప్రింట్ చేయడానికి ఉండేది కాదు.
ఈ విధంగా దాదాపు అన్ని దేశాలు కరెన్సీ గోల్డ్తో లింక్ అయి ఉండేవి. కానీ ఏదైనా దేశం డెవలప్మెంట్ కావాలంటే డబ్బులు అవసరం. కానీ ఆ దేశాల దగ్గర గోల్డ్ లిమిటెడ్గా ఉండేది. కావాల్సినంత డబ్బు ప్రింట్ చేసుకునే వీలు ఉండేది కాదు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో చాలా దేశాలు యుద్ధం కోసం ఎక్కువగా డబ్బులు అవసరం అయ్యింది. కాబట్టి ఎక్కువగా డబ్బు ప్రింట్ చేయాలి అనుకున్నారు. దానితో వారి కరెన్సీని గోల్డ్లో లింక్ చేయడం ఆపివేశారు. ఇక ఆ దేశాల కరెన్సీకి గోల్డ్ స్టాండర్డ్ ఉండదు. వాళ్ళ ఖర్చుల కోసం ఇష్టం వచ్చినంత ప్రింట్ చేసుకునేవారు. కానీ అమెరికన్ గవర్నమెంట్ మాత్రం గోల్డ్ స్టాండర్డ్ని మెయింటైన్ చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా తయారు చేసిన వెపన్స్ అన్నిటికీ మిగిలిన దేశాలకు అమ్మినప్పుడు పేమెంట్స్ని గోల్డ్ రూపంలోనే తీసుకుంది. అలా 1947 సమయానికి ప్రపంచం మొత్తంలో గోల్డ్ రిజర్వ్స్లో దాదాపు 65% నుంచి 70% గోల్డ్ కేవలం అమెరికా దగ్గరే ఉంది. కానీ కొన్ని దేశాలు ఇష్టం వచ్చినట్లు కరెన్సీ ప్రింట్ చేసుకోవడంతో ఆ దేశాలు కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది. రోజు రోజుకి కరెన్సీ వాల్యూ మారిపోతూ ఉండేది. ఒక దేశానికి మరొక దేశ కరెన్సీపై నమ్మకం ఉండేది కాదు. సో ప్రపంచ దేశాలు అన్నీ ఒక స్టేబుల్ ఫైనాన్షియల్ సిస్టమ్ను తీసుకురావాలని అనుకున్నాయి. అలా 44 దేశాలు సమావేశమై 1944లో బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం అమెరికా దగ్గర చాలా గోల్డ్ ఉంది మరియు అమెరికా గోల్డ్తో లింక్ అయి ఉంది. గోల్డ్ స్టాండర్డ్స్ను ఫాలో అవుతుంది. డాలర్ వాల్యూ అనేది గోల్డ్పై డిపెండ్ అయి ఉంది. కాబట్టి అన్ని దేశాలు కలిసి యుఎస్ డాలర్ని గ్లోబల్ ఎకానమీ కరెన్సీగా డిసైడ్ చేశాయి. అలాగే అన్ని దేశాల కరెన్సీలు ఈ డాలర్తో లింక్ చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1947లో $1 ఈక్వల్ టు 3.30 ఇండియన్ రూపీస్ అని, 0.24 పౌండ్స్ అని ఇలా ఫిక్స్ చేశాయి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అన్ని దేశాల కరెన్సీలు డాలర్తో లింక్ అయి ఉన్నాయి. డాలర్ గోల్డ్తో లింక్ అయి ఉంది. కాబట్టి ఇండైరెక్ట్గా అన్ని దేశ కరెన్సీలు గోల్డ్తో లింక్ అయి ఉన్నట్లే. ఈ విధంగా సిస్టమ్ను బిల్డ్ చేశాయి. యుఎస్ డాలర్ను సెంటర్గా పెట్టారు. ఈ కారణంగా యుఎస్ డాలర్ డిమాండ్ పెరిగింది. ప్రపంచ దేశాల మధ్య బిజినెస్ అంతా కూడా ఈ యుఎస్ డాలర్లోనే జరిగేది. ఇలా ఉండగా కొంతకాలానికి అమెరికాకు కూడా ఖర్చులు పెరిగాయి. దానితో కావాల్సినంత మనీ కోసం డాలర్ను ఎక్కువగా ప్రింట్ చేయడం మొదలుపెట్టింది. ఎంతలా అంటే తన దగ్గరున్న గోల్డ్ కన్నా ఎక్కువ డాలర్స్ను ప్రింట్ చేసింది. దానితో ఇతర దేశాలకు డౌట్ వచ్చింది. అమెరికా ప్రింట్ చేస్తున్న డాలర్కు సరిపడా గోల్డ్ అమెరికా దగ్గర ఉందా లేదా అని కొన్ని దేశాలు అమెరికా దగ్గర డాలర్స్ ఇచ్చి గోల్డ్ అడగడం మొదలుపెట్టాయి. దానితో అమెరికా దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ తగ్గడం మొదలైంది. దానితో ఒక స్టేజ్కి వచ్చేసరికి అన్ని దేశాలు ఒకేసారి గోల్డ్ను అడిగితే అమెరికా ఇవ్వవలసి ఉంటుంది. అందుకే అమెరికా 1971లో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి అమెరికా డాలర్ గోల్డ్తో లింక్ అయి ఉండడం లేదు అని, గోల్డ్ సిస్టమ్ను ఫాలో అవ్వడం లేదు అని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక మలుపు తిప్పింది. ఇక అప్పటి నుండి అన్ని దేశాల కరెన్సీలకు వేరే ఏది ఆధారం లేకుండా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ కి షిఫ్ట్ అయ్యాయి.
ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్కి షిఫ్ట్ అయ్యాయి. అంటే కరెన్సీలకు ఫిక్స్డ్ వాల్యూ ఏమీ ఉండదు. మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి కరెన్సీ వాల్యూ మారుతుంది. సో ఏదైనా కరెన్సీకి డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని విలువ పెరుగుతుంది, డిమాండ్ తక్కువగా ఉంటే వాల్యూ తగ్గుతుంది. కానీ అప్పటికే ప్రపంచ దేశాలు అమెరికా డాలర్తో ట్రేడ్ అవ్వడం అలవాటు పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి క్రూడ్ ఆయిల్ కొనాలంటే పేమెంట్ డాలర్స్లోనే చేయాలి. అన్ని దేశాలు డాలర్స్ కొన్ని రిజర్వ్స్లో ఉంచుకోవాల్సి వచ్చింది. సో డాలర్స్ డిమాండ్ పెరిగింది. అలాగే అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ చాలా స్టేబుల్గా, స్ట్రాంగ్గా, సేఫ్గా ఉంటుంది. వార్స్, పాండమిక్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ వంటివి వచ్చినప్పుడు